కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థి ఉద్యమం సాధించిన గొప్ప విజయం. ఇంకా చెప్పాలంటే ఇది బొద్దింకల ధర్మ యుద్ధం యొక్క అఖండమైన విజయం. ధర్మేంద్ర ప్రధాన్ని ఇంటికి పంపించినటువంటి విజయం. భారతదేశంలో విద్యార్థుల చైతన్యం తగ్గుముఖం పట్టిందని, ఇటీవల కాలంలో యువతలో కదలిక లేదని రకరకాలుగా వ్యాఖ్యానించిన వాళ్లకు ఒక చెంపపెట్టు, ఒక గుణపాఠం కూడా. 28 రోజులుగా వాంగ్చుక్ నిరాహారదీక్ష సాగుతున్నా కానీ చివరి 2-3 రోజుల్లో తప్ప స్పందించకుండా మొండికేసినటువంటి మోదీ ప్రభుత్వం చివరికి చంపలేసుకొని ధర్మేంద్ర ప్రధాన్ ఇంటికి పంపించాల్సి వచ్చిందంటే విద్యార్థుల శక్తి ఎంత బలంగా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. ఈ CJP వర్సెస్ BJP అన్న తరహాలో నడిచినటువంటి ఒక పెద్ద పరిణామం. దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ఇది ప్రధానంగా విద్యార్థుల చొరవతో CJP తర్వాత సోషల్ మీడియా కేంద్రంగా నడిచిందే కానీ ఏ పార్టీ కనుసన్నల్లోనో ఆదేశాల్లోనో ఇది నడిచిందని మనం చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదు. మొదట అభిషేక్ దీప్తి దాంతో మొదలై సోనం వాంగ్చుక్ కలిసి విద్యార్థులే చొరవ తీసుకొని, అందులో ముఖ్యంగా నీట్ అవకతవకలకు లీకేజీకి బలైనటువంటి కుటుంబాలు ఆ పిల్లలే ఖచ్చితంగా జంతర్ మంతర్ను అక్కడి నుంచి ఒక జంఝామారుతంగా కదిలించినటువంటి వాళ్ళు విద్యార్థులు, యువత తప్ప దీనికి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం, దేశద్రోహులు అని చెప్పడం, విచ్ఛిన్నకరులుగా ముద్ర వేయటం, వాళ్ళ మీద ములుకులకు వచ్చినటువంటి లాఠీలతో విరుచుకు పడటం, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు. నిర్బంధం, కక్ష సాధింపు ఇంకా ఉద్యమాన్ని తీవ్రం చేసింది. సెలబ్రిటీలు అందరూ కూడా కలిసి వచ్చి చెప్పే ఇదైంది. ఆఖరికి ఇది ప్రపంచంలోనే ఒక చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు అందరూ మోదీ ప్రభుత్వాన్ని చూసి భయపడితే మొదటిసారిగా ప్రభుత్వం భయపడే పరిస్థితి వచ్చిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా వ్యాఖ్యానించగా తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. మోదీ గారు మన్ కీ బాతులు చెప్పేవాళ్ళు కానీ 2 సార్లు అర్ధరాత్రి వీడియోలు చేసి ఆయన బుజ్జగించాల్సి వచ్చింది. ఒకవైపున వీళ్ళు విచ్ఛిన్నకులు అంటూనే మంత్రివర్గ సభ్యులను దూతలుగా పంపించి దారికి తేవడానికి చాలా ప్రయత్నం చేశారు. 10 కోట్ల జరిమానా, 10 ఏళ్ళు జైలు శిక్ష, ఇలాంటి కఠినమైన చట్టం అని కంటి తుడుపు కోసం ప్రయత్నించారు. కానీ ఇవేమీ పని చేయలేదు. చివరికి ధర్మేంద్ర ప్రధాన్ తల వంచుకొని వెళ్లాల్సి వచ్చింది. మనకు సామెత ఉంది, చరిత్ర బుద్ధిమంతులకు దారి చూపిస్తుంది, బుద్ధిహీనులను ఈడ్చుకొని పోతుందని. విద్యార్థుల ఆందోళన మొదలైనప్పుడే గంభీరంగా చేసి ఉంటే, రాజీనామా చేసి ప్రక్షాళన చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. అనివార్యంగా ఆ పని చేయలేదు కాబట్టి అనివార్యంగా ఇంటికి పోవాల్సి వచ్చింది. ఇది తప్పకుండా ఒక ధర్మేంద్ర ప్రధానికే కాదు, నిరంకుశంగా వ్యవహరించి నీతి బాహ్య చర్యలను కూడా సమర్థించుకోవడానికి తెగించేటటువంటి నాయకులందరికీ కూడా ఇది ఒక గుణపాఠం. అలాగే విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరించి, కార్పొరేటీకరించి, పరీక్షలను ప్రహసనంగా మార్చినటువంటి, శృతిమించిన కేంద్రీకరణతో రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్నటువంటి ధోరణికి కూడా ఇది ఒక పెద్ద భంగపాటుగా మనం చెప్పాలి. ఇంకా విద్యార్థులకు సంబంధించిన మిగిలిన 2 కోరికలు ఉన్నాయి. అక్కడికి సోనం వాంగ్చుక్ను రాజీ చేసుకొని మిగిలిన వాళ్ళని దారికి తేవడానికి కూడా చివరి దశ వరకు ప్రయత్నించారు. కానీ ఇప్పటికి కూడా విద్యార్థులు మిగిలిన 2 కోరికలు కూడా ఒప్పుకోవాలి. అందులో ఒకటి, ఈ నీటి అవకతవకలకు బలైనటువంటి కుటుంబాలకు పరిహారం ఇవ్వడం. రెండవది, ఆందోళన సందర్భంగా వాళ్ళ మీద బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయటం. ఈ 2 కోరికలు ఒప్పుకునే వరకు కూడా ఈ ఆందోళన ముగియదు. అలాగే విద్యా వ్యవస్థను, ప్రైవేటు చొరబాటును ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అప్పుడే ఉద్యమం సంపూర్ణమవుతుంది. రెండవది, ధర్మేంద్ర రాజీనామాతో పాటు విద్యార్థులలో ఒక కొత్త చైతన్యం, కొంతకాలం కిందట రైతాంగ ఉద్యమం చూపించినటువంటి ప్రభావం లాంటిదే అంతకు మించి చూపిస్తుంది ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది యువతరం కాబట్టి, జన్ జీ కాబట్టి, జన్ జెడ్ కాబట్టి ఇది తప్పకుండా భవిష్యత్ ఉద్యమాల మీద సాంకేతిక